ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది వచ్చేసి మా మేనల్లుడి ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఎనమదలు వచ్చామన్నమాట. సో మా అమ్మగారు అయితే వచ్చి, మా మమ్మీ వచ్చి, ఇంకా నన్ను చిన్నుని ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. సో ఈశ్వర్ అండ్ మా వారు వీళ్ళిద్దరు కూడా ఈవినింగ్ టైంలో వస్తారనమాట. సో యాక్చువల్గా మా అత్తయ్య గారు కూడా వచ్చేవారు, బట్ తనకి అదే రోజు నైట్ టైంలో పెళ్ళి ఒకటి ఉందన్నమాట. సో మా రిలేటివ్స్ది, అందుకని చెప్పేసి మా అత్తయ్య అయితే డ్రాప్ అయ్యారు. సో యాక్చువల్గా అయితే మేము వచ్చింది మార్నింగ్ టైంలో అనమాట. సో వచ్చి రాగానే కొంచెం సేపు అంటే అంత హడావుడి ఏం చేయలేదు మార్నింగ్ టైంలో. సో ఈవినింగ్ కదా బర్త్డే సెలబ్రేషన్స్, ఈవినింగ్ నుంచి హడావుడి ఉండిద్దని చెప్పేసి మార్నింగ్ అంతా కొంచెం రెస్ట్ తీసుకొని అలా ఇలా ఉండేపాటికి టైం 4 అవుతుంది అనమాట. సో ఆ టైంకు ఇదిగోండి ఇంకా వంట చేస్తున్నాము. సో ఎక్కువ మందికి కాదు కదా, సో మా ఇంట్లో వాటికే కాబట్టి మేమైతే ఇంట్లోనే వంట చేస్తున్నాము. సో ఈరోజు డిన్నర్లోకి పులావ్ అండ్ బంగాళదుంప కుర్మా అయితే చేస్తున్నాను. సో అంటే తలా ఒక పని చేస్తున్నాం అనమాట. సో నేను వంట చేస్తుంటే మా అమ్మ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తుంది. సో పిల్లలు ఉన్నారు ఇంట్లో, పిల్లల్ని చూసుకొని వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని అలాగా ఇంట్లో తలా ఒక పని అందుకుంటూ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంట్లో ఎంత చిన్న ఫంక్షన్ అయినా సరే ఒక మనిషి ఎక్స్ట్రా వస్తున్నారు అంటే ఖచ్చితంగా పని ఎక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు నేను పుట్టింటికి వెళ్ళానులే అని చెప్పేసి ఒక దర్జాగా కూర్చోవటం అనేది నాకైతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా తలా ఒక పని అందుకొని చేస్తున్నారు, బట్ మా ఆడపడుచు కూడా చేస్తుంది కానీ తన వీడియో క్యాప్చర్ చేయలేదన్నమాట. సో ఎందుకు అంటే షీఈస్ ప్రెగ్నెంట్. సో తను ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి వీడియోలో అంత కవర్ చేయడం అంత మంచిది కాదు. సో మనం పబ్లిక్లో ఈ వీడియోని పోస్ట్ చేస్తాం కాబట్టి సో ఒక రకంగా వద్దు అనుకొని చెప్పేసి అంత ఎక్కువగా తను క్యాప్చర్ చేయలేదు. సో ఇదిగోండి ఇంట్లో పనులన్నీ కూడా ఇంట్లో చేయవలసిన పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో డిన్నర్కి మొత్తం ప్రిపేర్ చేసేసాము. సో ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టేసాము. సో అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇదిగోండి దాదాపు 5:30 ఆ టైం అవుతుంది. సో అప్పుడు ఇదిగో ఇంకొంచెం టైం ఉంది కదా, సో పిల్లోడికి కొంచెం స్నానం లాగా చేపిద్దాము, అంటే కొంచెం నలుగు పెట్టి స్నానం చేపిద్దాము, పూలు అవి వేసి బాగుంటుంది, అక్షింతలు అవి వేసి అనుకొని కొంచెం అప్పటికప్పుడు అనుకొని సో ఇది చేసామన్నమాట. ఇదిగోండి తనే అండి మా ఆడపడుచు. సో మా అన్నయ్య భార్య. అంటే మేము అనుకున్నది ఏంటంటే కొంచెం అంటే 4:35కి ఆ టైంలో స్టార్ట్ చేద్దాము. సో డే టైంలో అయితే ఇంకా బాగుంటుంది, కొంచెం చీకటి పడ్డాకన్నా కూడా అని చెప్పేసి అనుకున్నాను. సో నేనైతే చాలా అనుకున్నానండి. సో వాటన్నిటికీ ప్రిపేర్ చేసాం కానీ సో అవ్వలేదన్నమాట. సో మెయిన్ పిల్లోడు బర్త్డే బాయ్ అస్సలు సహకరించలేదు. సో ఈ రోజంతా కూడా ఎందుకో ఏమో కానీ ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఇదిగోండి మేము స్నానం చేయించేసరి కల్లా అది చీకటి కూడా పడిపోయింది అనమాట. సో అప్పుడే మసక పడుతుంది కదా, సో అప్పుడే చీకటి పడుతుంది. సో ఇంకా ఆ టైంలో అయితే స్టార్ట్ చేసాము. సో అప్పటికే వాడికి ఇంకా ఏడుపు స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అంతకుముందే ఏడుపు స్టార్ట్ చేశాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఇంకా ఫైనల్గా స్నానం అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఫస్ట్ మేము అంటే ఒక సైడ్ వేసాను అనమాట కటను. సో అంటే అటు అంటే నేను పడమర ముఖం చూసేటట్టుగా ఆ కటన్ వేశాను. సో ఫస్ట్ ఏం చేశారు అంటే తూర్పు వైపు నుంచి ఏదైతే స్టార్ట్ చేయాలి సో అదే మంచిదని చెప్పేసి ఫస్ట్ వాడిని తూర్పు వైపు కూర్చోబెట్టి తూర్పు వైపున స్నానం చేయించిన తర్వాత మేము కటన్ బ్యాక్గ్రౌండ్ వేసాం కదా, సో అటువైపు తర్వాత స్నానం చేయించామన్నమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళమ్మ తూర్పు వైపున కూర్చోబెట్టి స్నానం చేయించింది. ఆ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కటన్ సైడ్ ఇంకా మేమందరం కూడా స్నానం చేయించాము. సో చీకటి పడ్డా కూడా సో బాగానే జరిగిందనమాట. కానీ వాడు పిల్లోడు కొంచెం ఏడ్చాడు. సో స్నానం చేయిస్తున్నారు, అందరు నా చుట్టూ నించున్నారు ఏంది అని చెప్పేసి కొంచెం వింతగా చూసి ఏడుస్తున్నాడు అనమాట. సో అది తప్పించి ఏమీ లేదు. సో అంతా బాగానే ఉంది. క్లారిటీ కనవాలి, మరీ క్లారిటీ లేదు. లైట్ ఫోకస్ ఎక్కువ నీడ పడుతుంది అక్కడ నుంచి అందరూ
ఇక అన్న ఇచ్చాడు లైట్ ఫోకస్ ఒక లైట్ ఫోకస్ నువ్వు కూడా పోయి నువ్వు అట్లా పెట్టి వచ్చిన తల్లి ఓపెన్ తల్లి పోయి అంటే ఫేస్ వేసుకుంటా అట్లా కొంచెం కింద పోయి మా ఉన్నాయి నువ్వు ముందు పోయి నువ్వు వస్తున్నావు మేము మొత్తం నువ్వు పోయి అమ్మా అబ్బో ఈ కింద పెడుతుంటే లైట్ ఫోకస్ ఎక్కువ రాదు ఐదుగురు అయ్యారులే సో ఇదిగోండి ఇంకా పిల్లోడికి స్నానం అది చేయించిన తర్వాత ఇంకా నేను అండ్ మా వారు మా పిన్ని మేము ముగ్గురం కలిసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తుంటే ఇదిగోండి ఇంకా వీళ్ళందరూ కూడా ఎయిర్ ఫిల్ చేసి ఇస్తున్నారు. సో ఈ బెలూన్స్ అన్నిటికి కూడా సో చాలా బాగుందనమాట. అప్పుడు చూస్తానికి సో డెకరేషన్ అయితే మంచిగా వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేసా. సో మంచిగా కుదిరిద్ది అనుకున్నా కానీ నిజంగా అండి మొత్తం ఫ్లాప్ అయింది. ఒక్కటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. సో డెకరేషన్ అంతా చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ ఫాయిల్ కర్టన్స్ అవి పెట్టి మంచిగా చేసాము. బట్ కానీ మా బాబు ఉన్నాడు కదా ఈశ్వరు, సో వాడైతే అండి సో ఇట్లా పక్కకి వెళ్ళగానే సో అట్లా చేస్తుంటేనే వచ్చి ఒకసారి లాగాడు. రెండోసారి సో ఎవరు చూడకుండా వెళ్ళి మొత్తం అసలు మధ్యలోకి పీకి పాకాన్ని పెట్టేస్తాడనమాట. సో మొత్తం చించేసాడు. సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కర్టన్ మటుకే ఉంది. సో నిజంగా అండి తర్వాత చూడండి, ఇప్పుడు చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా డెకరేషన్ చేసేదంతా కూడా సో బెలూన్స్ అన్నీ కూడా సో అవన్నీ సగానికి సగం బెలూన్స్ పగలగొట్టారు. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఆ ఫాయిల్ కర్టన్స్ అన్నీ కూడా చించేశారనమాట. సో చండాలంగా చేసేసారు మొత్తం కూడా. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం కూడా ఫ్లాప్ అయింది. సో ఏదైతే ఏమైందిలే, సో ఎలాగలా ఆ కర్టన్ అన్నా ఉంది కదా, సో గ్రీన్ కర్టన్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో
ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు కేక్ సో చూసారు కదా 1 నెంబర్ కేక్ అయితే తెచ్చాము. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి 1 నెంబర్ కేక్ అయితే బాగుంటుందని చెప్పేసి సో ఆ థాట్ మీద ఈ కేక్ అయితే చేయించారు. సో చూసారు కదా ఇంటి నిండా పిల్లలతో జనాలతో ఎంత బాగుందో అండి. సో ఆ రోజు అయితే సో బర్త్డే అంటేనే సో ఈ చిల్డ్రన్స్ ఉండాలి నిజంగా. సో పిల్లల హడావుడి ఆ క్యాప్స్ పెట్టుకోవటం ఒక పండగలాగా నాకైతే అసలు ఇంటి నిండా ఒక పెద్ద పండగలాగే అనిపించింది. అంత హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూస్తూ ఉండండి. శిష్య మన బామ్మ మేము ఎప్పుడైనా తైలను ఇంటికి తీసుకున్నాగా ఇప్పుడు మీ పిన్ని పెడతావా? సో ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. సో అందరు తినేసారు. ఇంకా నేను మా వారు ఇప్పుడైతే తింటున్నాం అనమాట. ప్రశాంతంగా అందరూ వెళ్ళిన తర్వాత హడావుడి తగ్గిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసాము. సో ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో ఆ టైంలో అయితే తింటున్నాము. సో ఇది వచ్చేసి పులావ్ అండ్ సో చెప్పాను కదా సో బంగాళదుంప కుర్మా అండ్ పెరుగు చట్నీ అయితే చేశాను. సో ఆ రోజు అయితే సో నిజంగా అంటే ఎక్సలెంట్గా కుదిరింది. సో చాలా సింపుల్గా బాగుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు మా పాపకి చిరస్వి అండి. సో ఫుల్ జ్వరం మీద ఉంది. సో అప్పటికి తగ్గిపోయిందిలే అండి. సో బర్త్డే టైంకి కొంచెం తగ్గింది, బాగానే ఉంది. సో అంటే బర్త్డే సెలబ్రేషన్ శనివారం జరిగింది, తనకి శుక్రవారం నైట్ వచ్చిందనమాట. సో యాక్చువల్గా అయితే తనకి శనివారం మార్నింగే నేను హాఫ్ డేస్ అనమాట 7:40 కల్లా స్కూల్లో ఉండాలి. సో నేనైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఈవినింగ్ టైంలో వద్దాంలే బర్త్డే అనుకున్నాను. బట్ తనకి జ్వరం వచ్చేపాటికి సో తను కూడా కొంచెం ఎంజాయ్గా చేసినట్టుంది. స్కూల్కి ఏం పంపిద్దాంలే, సో ఇంకా జ్వరంగా ఉంది అని చెప్పేసి తనని ఇంకా స్కూల్కి పంపించకుండా తనని కూడా ఇంకా మార్నింగ్ టైంలోనే తీసుకొని వచ్చేసాను. సో ఇదనమాట ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అవ్వండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియో. సో టేక్ కేర్ అండ్ బై.